ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ వేదికగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశం జరుగుతుంది. ఇద్దరు సీఎంలుగా ఎన్నికయ్యాక తొలిసారి జరుగుతున్న సమావేశం కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఈ భేటీలో 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై సీఎంలు చర్చించబోతున్నారు. ఈ భేటీ తర్వాత కొన్ని సమస్యలైనా కొలిక్కి వస్తాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు. గతంలో అప్పటి సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన చర్చలు ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వలేదు. దీంతో ప్రస్తుత సీఎంల మధ్య జరుగుతున్న ఈ సమావేశం విజయవంతం కావాలన్న ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిసారి పేచీ పెట్టుకునే బదులు ఎలాంటి చిక్కుల్లేని కొన్ని సమస్యలైనా పరిష్కరించుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇద్దరు సీఎంల సమావేశంలో విభజన సమస్యలే ప్రధాన ఎజెండా కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 9వ, 10వ షెడ్యూల్లోని ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థలు, అకాడమీలు, యూనివర్సిటీలపై చర్చించనున్నారు. షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థలు ఉండగా వీటి ఆస్తులు, అప్పుల విభజనపై కేంద్ర ప్రభుత్వం షీలా బీడే కమిటీని నియమించింది. ఈ కమిటీ 89 సంస్థల ఆస్తులు, అప్పులను విభజిస్తూ సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 89 సంస్థల విభజన సిఫార్సులకు అంగీకరించింది. కానీ తెలంగాణ మాత్రం వీటిలో 68 సంస్థల విభజన సిఫార్సులను మాత్రమే ఒప్పుకుంటుంది. ఈ వ్యవహారంపై సీఎంలు చర్చించనున్నారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి సంస్థల ఆస్తులు, అప్పుల విభజన పెద్ద చిక్కుముడిగా మిగిలిపోయింది. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోల విద్యుత్ బకాయిల పేచి ఎటూ తెగడం లేదు. సీఎంల సమావేశంలో 2 రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు కూడా పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, పరిశ్రమలు, ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర శాఖల అధికారులు పాల్గొంటుండగా ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, సిఎస్ నీరబ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇతర కార్యదర్శులు పాల్గొననున్నారు. హైదరాబాద్ వేదికగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశం జరగనుంది. ఇద్దరు సీఎంలుగా ఎన్నికయ్యాక తొలిసారి జరుగుతున్న సమావేశం కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఈ భేటీలో 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై సీఎంలు చర్చించబోతున్నారు. ఈ భేటీ తర్వాత కొన్ని సమస్యలైనా కొలిక్కి వస్తాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు. గతంలో అప్పటి సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన చర్చలు ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వలేదు. దీంతో ప్రస్తుత సీఎంల మధ్య జరుగుతున్న ఈ సమావేశం విజయవంతం కావాలన్న ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిసారి పేచీ పెట్టుకునే బదులు ఎలాంటి చిక్కుల్లేని కొన్ని సమస్యలైనా పరిష్కరించుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇద్దరు సీఎంల సమావేశంలో విభజన సమస్యలే ప్రధాన ఎజెండా కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 9వ, 10వ షెడ్యూల్లోని ప్రభుత్వ రంగ సంస్థలు,
విద్యా సంస్థలు, అకాడమీలు, యూనివర్సిటీలపై చర్చించనున్నారు. షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థలు ఉండగా వీటి ఆస్తులు, అప్పుల విభజనపై కేంద్ర ప్రభుత్వం షీలా బీడే కమిటీని నియమించింది. ఈ కమిటీ 89 సంస్థల ఆస్తులు, అప్పులను విభజిస్తూ సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 89 సంస్థల విభజన సిఫార్సులకు అంగీకరించింది. కానీ తెలంగాణ మాత్రం వీటిలో 68 సంస్థల విభజనను, సిఫారసులను మాత్రమే ఒప్పుకుంటుంది. ఈ వ్యవహారంపై సీఎంలు చర్చించనున్నారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి సంస్థల ఆస్తులు, అప్పుల విభజన పెద్ద చిక్కుముడిగా మిగిలిపోయింది. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోల విద్యుత్ బకాయిల పేచీ ఎటూ తెగడం లేదు. మరికొద్ది గంటల్లో 2 తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం కానున్నారు. ఈ భేటీలో కొన్ని సమస్యలను కొలిక్కి వస్తాయని ఇరు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ప్రగతి భవన్ నుంచి మా ప్రతినిధి నర్సింగ్రావు లైవ్ లో అందిస్తారు. నర్సింగ్రావు. యామిని, మరి కాసేపట్లోనే కీలక సమావేశం ప్రారంభం కాబోతుంది. తెలంగాణ ప్రజా భవన్ వేదికగా ఈ సమావేశం జరగబోతుంది. సరిగ్గా సాయంత్రం 6 గంటలకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతా ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యన గత కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం కోసము ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో కొంత చొరవ తీసుకున్నారనే చెప్పొచ్చు. 2 రాష్ట్రాల మధ్యన ఒక సహృద్భావ వాతావరణం ఉండాలి. ఎప్పుడు సమస్యలు, పేచీలు పెట్టుకుని 2 రాష్ట్రాలు శత్రుత్వ భావంతో ఉండడం అనేటువంటిది సరైంది కాదు. రాష్ట్ర విభజన జరిగింది. ఇప్పుడు 2 రాష్ట్రాలు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పోటీపడి అభివృద్ధి చెందాల్సినటువంటి సమయంలో పేచీలు పెట్టుకొని దాన్ని వివాదాలను కొనసాగించడం అనేటువంటిది సరైంది కాదు. సో 2 రాష్ట్రాల మధ్యన ఏ అంశాల్లోనైతే వివాదం ఉందో వాటన్నింటినీ చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా చర్చించుకుంటే అటు 2 తెలుగు రాష్ట్రాలకు మంచిది అనే ఒక గొప్ప ఆలోచనతో ఈ ప్రతిపాదన చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సో దానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంతే సానుకూలంగా స్పందించారు. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం 6 గంటలకి ప్రజాభవన్లో ఈ భేటీ జరగబోతా ఉంది. అందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. సో ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా మరో 3 మంత్రులు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. కందుల దుర్గేశు, సత్యప్రసాద్, అదేవిధంగా జనార్దన్ రెడ్డి తో పాటుగా సిఎస్ నీరబ్ కుమార్ కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా తెలంగాణ ముఖ్యమంత్రితో పాటుగా మరో 3 మంత్రులు ఈ సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈ సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా అధికారుల బృందం నుంచి సిఎస్ శాంతికుమారి ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా ఈ సమావేశంలో గత కొన్నేళ్లుగా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలు, కార్పొరేషన్లో ఆస్తుల పంపిణీ విభజన అంశంలో ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆ వివాదాల పరిష్కారం కోసం చర్చలు జరపడం కోసమే ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ అంశాల మీద చర్చించబోతా ఉన్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఏ అంశాలపైన చర్చించాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి జాబితాను కూడా సిద్ధం చేసుకున్నారు. ఆ చిట్టాలతో ఈరోజు ఈ సమావేశానికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా అధికారులు హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా 9వ షెడ్యూల్లో 90 కార్పొరేషన్లు ఉండగా సుమారుగా 23 కార్పొరేషన్ల విషయంలో 2 రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూ ఉంది. అందులో ప్రధానంగా మనం చూస్తే ఆర్టీసీకి సంబంధించి అయితే 2 రాష్ట్రాల మధ్యన ఆర్టీసీ ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో వివాదం కంటిన్యూ అవుతా ఉంది. ఆర్టీసీ ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పెద్ద ఎత్తున భవనాల నిర్మాణం జరిగింది. సో ఈ భవనాల నిర్మాణం జరిగినటువంటి నేపథ్యంలో వాటి ఆస్తుల విలువ కోట్లలో ఉన్నటువంటి నేపథ్యంలో 100 కోట్ల విలువ చేసేటువంటి 1000 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులు ఉన్నాయి. అవి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉమ్మడిగా పెట్టినటువంటి ఖర్చు కాబట్టి ఆ ఆస్తి పైన ఏపీకి కూడా హక్కు కావాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉంది. కానీ ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో ఏం చెప్పారనంటే
ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి భవనాలు ఆ రాష్ట్రానికే, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి హక్కు ఆ రాష్ట్రానికే లభిస్తుందని చెప్పారు. కానీ ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆదాయం పెట్టే ఉమ్మడి డబ్బులతోనే ఇక్కడ భవనాల నిర్మాణం జరిగింది. వాటి విలువ వేల కోట్లకు పెరిగింది. కాబట్టి ఆ భవనాల్లో కూడా వాటా కావాలి అని చెప్పి అడుగుతా ఉంది. ఇటు హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి బస్ భవన్తో పాటుగా అటు హాస్పిటల్కు తార్నాకలో ఉన్నటువంటి హాస్పిటల్ భవనం పైన, అదేవిధంగా మెకానిక్ షెడ్లకు సంబంధించినటువంటి వాటి పైన అడుగుతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల మధ్యన ఆర్టీసీకి సంబంధించినటువంటి విషయంలో, ఆస్తుల విషయంలో కొంత వివాదం నెలకొంది. సో ఇలాంటి వాటిపైన ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో చర్చించుకొని ఒక కంక్లూజన్కు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆశాభావం అయితే ఇటు రెండు రాష్ట్రాల్లో వ్యక్తమవుతా ఉంది. ఇక దాంతోపాటుగా ఇంకా అనేక కార్పొరేషన్ల విషయంలో కూడా, ఇంకా సుమారుగా 23 కార్పొరేషన్ల విషయంలో కూడా ఇలాంటి ఆస్తుల పంపిణీకి సంబంధించి వివాదము నెలకొని ఉంది. కొన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి విషయంలో, అంబేద్కర్ యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా తెలుగు యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాటిలో కావచ్చు వివాదం ఏర్పడి ఉంది. ఆయా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించి కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము ఆ నిధులు మాకే రావాలనేటువంటి వాదనను కూడా చేస్తూ ఉన్నాయి. సో ఇలాంటి అంశాల్లో కూడా ఈరోజు ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆశాభావం అయితే ఇరు రాష్ట్రాల్లో కూడా వ్యక్తమవుతా ఉంది. దాంతోపాటుగా 10వ షెడ్యూల్లో సుమారుగా 142 సంస్థలు, కార్పొరేషన్లు ఉండగా అందులో 30 సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా వివాదాలు ఏర్పడి ఉన్నాయి. సో ఈ అంశాలపైన కూడా ఈరోజు సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా విద్యుత్ బకాయిలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్యన వివాదం కొనసాగుతూ ఉంది. రాష్ట్ర విభజన సమయంలో 2014 నుంచి 17 వరకు ఏపీ నుంచి వినియోగించుకున్నటువంటి విద్యుత్కు సంబంధించి 3,300 కోట్ల రూపాయల బకాయిలు తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సి ఉంది. అవి సకాలంలో చెల్లించకపోవడం వల్ల మరొక 3,400 కోట్ల రూపాయల సర్ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా 6,700 కోట్ల రూపాయల బకాయిలు తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సి ఉంది ఏపీకి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వాదిస్తూ ఉంది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విద్యుత్తును ఏపీఏ వినియోగించుకొని అమ్ముకున్నటువంటి నేపథ్యంలో ఏపీ నుంచే తెలంగాణకి 17,000 కోట్ల రూపాయల బకాయిలు విద్యుత్కు సంబంధించి రావాల్సి ఉంది. 22,000 కోట్ల పైగా ఉంది. ఈ 6,000 కోట్లను రావాల్సినటువంటి బకాయిలు తీసేసుకొని మిగిలిన 17,000 కోట్ల రూపాయల బకాయిల్ని తమకే ఏపీ ఇవ్వాలని చెప్పేమో తెలంగాణ వాదిస్తూ ఉంది. ఏపీ నుంచి రావాలని చెప్పి తెలంగాణ వాదిస్తూ ఉంది. సో ఇలాంటి అంశాల్లో కూడా ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక జల వివాదాలు కూడా, నదీ జలాల పంపిణీ విషయంలో కూడా రెండు రాష్ట్రాల మధ్యన వివాదం కొనసాగుతూ ఉంది. సో ఈ రోజు సమావేశంలో దీనిపైన కూడా చర్చించబోతా ఉన్నారు. సో మొత్తంగానైతే ఈ సమావేశం పైన అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలాంటి కంక్లూజన్ వస్తుందో చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.